రాష్ట్రమా రావణ కాష్టమా నారారూప రాక్షసత్వం నడుస్తోంది అంటే మళ్ళీ ఆయన బయటకు వచ్చేసారు మొదలు పెట్టేశారు అంటే మార్నింగ్ విజయ్ గారు సోషల్ మీడియాలో ఏంటంటే అంటే కొంచెం మెయిన్ స్ట్రీమ్లో చెప్పొచ్చలేదు కానీ సోషల్ మీడియాలో తనకు పెట్టిన పేరు ఏంటంటే శవపుత్రుడు అని చెప్పేసి తిప్పుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బెంగళూరు వెళ్ళాడు రాష్ట్రంలో అంటే మీరు అన్నట్టు ఇందాక చాలా ఇంట్రడక్షన్లో చాలా వరకు చెప్పడం జరిగింది. శవ రాజకీయాలకి పెట్టింది పేరు అన్నట్టుగా 1-2 సార్లు ఏంటంటే జరిగినప్పుడు వచ్చాడంటే సరే ఏదో కోఇన్సిడెంట్ లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు ఇబ్బంది జరిగితే వచ్చినాడు అనుకోవచ్చు. 2009 సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మొదలు పెడితే ఈ రోజు కూడా రాష్ట్రంలో ఎంత సమస్య వచ్చినా తను బయటికి రాడు. మీరు గుర్తుంటే 2018లో తిత్లీ తుఫాను చాలా పెద్ద తుఫాన్లు వచ్చినాయి. ఏ రోజు కూడా ప్రతిపక్ష నేతగా ఉండి అడుగు కూడా బయట పెట్టలేదు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా కరోనా వచ్చినప్పుడు కానీ ఒక్క రోజు కూడా అడుగు బయటకు పెట్టలేదు ఆ మనిషి. అంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా బయటికి రాడు. తనకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే బయట అడుగు పెడతాడు. అది కూడా మరి ఎందుకు అర్థం కాదు. ఆ ఉపయోగపడే దాంట్లో కూడా మళ్ళీ మిగతా అంశాలను తీసుకోడు. ఒక చావుల్ని మాత్రమే తను ఎంచుకుంటాడు. మరి అది ఎవరికి అర్థం కాని అంశం. చావుల్ని మాత్రమే అదే అర్థం కాని అంశం ఏంటంటే చావుల్ని మాత్రమే ఎంచుకుంటాడు. ముందుగా దానికి ముందు ఏంటంటే మొన్న ఏదైతే వినుకొండలో జరిగిందో అది మాత్రం చాలా దురదృష్టకరమైన. అది ఏ పార్టీ వల్ల ఏంటో పక్కన పెడితే 100% ఖండించాల్సిందే. మేమేమో ఆ విషయంలో ఎస్కేప్ కావట్లేదు. ఏది పోలీసు మేమేం చేస్తాము అన్నీ మేము చూసుకుంటామా అనేది నేను ఎస్కేప్ కాదలుచుకోలేదు. ఇట్ ఇస్ మా ప్రభుత్వ బాధ్యత. లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి. చెదురుమదుల సంఘటనలు జరుగుతుంటాయి, కొన్ని జరుగుతుంటాయి. బట్ అయినప్పటికీ మేము చూసుకోవాల్సిన బాధ్యత మాది. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు జరుగుతుంటాయి. జరిగిన తర్వాత మళ్ళీ తీసుకునేటువంటి యాక్షన్ కూడా స్ట్రింజెంట్గా ఉండాలి, స్పీడ్గా ఉండాలి. సో జరిగిన తర్వాత ఎవరైతే అతను చంపాడో ఆ వ్యక్తిని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు జైలుకి పంపడం జరిగింది. మిగతా సంఘటనలు కూడా జరగకుండా చూసుకుంటాం, డెఫినెట్గా చేస్తాం. అయితే ఇక్కడ వైసీపీ పాత్ర ఏంటంటే అర్థం కాని ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ రాజకీయం చేయదలుచుకుంటే రాజకీయాలు చేస్తారు కాదని కానీ ఆ సంఘటన జరిగింది ఏంటి అది వాళ్ళు పార్టీలో ఉండొచ్చు. ఒక వ్యక్తి వైసీపీలో ఉండొచ్చు. చంపిన వ్యక్తి రీసెంట్గా గతంలో వైసీపీలో ఉన్న వ్యక్తి 5 సంవత్సరాల పాటు ఎన్నికలకు ముందు ఏదో జస్ట్ ఎన్నికలకు ముందు టీడీపీలోకి రావడం జరిగింది. అంత మాత్రం అతను టీడీపీకి సంబంధించిన వ్యక్తి అంటే ఈరోజు రాజకీయ పార్టీలో మనందరికీ తెలుసు. చంద్రిక గారు మీరు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఎన్నికలకు ముందు మారుతుంటారు. 5 సంవత్సరాలు అతను ఆ వైసీపీ పార్టీలో ఉండి ఎన్నికలకు ముందు టీడీపీలోకి వస్తే ఎవరు గమనిస్తారు యాంటీసిడెంట్స్? అతను ఎటువంటి వ్యక్తి ఏంటనే చూడగలరా? పార్టీలోకి వచ్చారు, సరే చేర్చుకుంటారు, పార్టీ విధానాలు వచ్చారు, జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఆ వ్యక్తికి ఏ వ్యక్తితో గొడవలు ఉన్నాయనేది ఎవరు గమనించగలరు చెప్పండి? వచ్చాడు, సరే జరిగింది. ఈరోజు అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి తను చంపాడు కాబట్టి అది అధికార పార్టీ చేయించిందంటే ఎలాగూ కొంచెమన్నా అర్థం ఉండాలి కదా. ఒకటి. రెండో అంశం వచ్చేసరికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు టీడీపీ పార్టీ విధానాలేంటి, వైసీపీ పార్టీ విధానాలు